హాయ్! ఈరోజు మనం పర్సంటేజెస్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 22% ఆఫ్ 32. ఫస్ట్ మనం పర్సంటేజ్ని స్ప్లిట్ చేసుకుందాం. 20%, మిగిలింది 2%. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 100% ఆఫ్ 32 ఎంత? 100% అంటే మొత్తం కదా, మొత్తం 32నే ఉంటుంది. దాని తర్వాత 10% ఆఫ్ 32. ఇక్కడ జీరోస్ తగ్గే కొద్దీ ఇక్కడ పాయింట్స్ వస్తాయి అన్నమాట. 1 0 తగ్గింది కాబట్టి 3.2. మనకు కావాల్సిన 20%. దీన్ని ఇంటూ 2 చేస్తే అయిపోతుంది కదా. 10%కి ఇంటూ 2 చేస్తే 20%. దీనికి కూడా ఇంటూ 2 చేద్దాం. 6.4, 20% వచ్చేసింది. మనం మిగిలిన కావాల్సిన 2%. ఇక్కడ మనకు 20% 6.4 అన్నప్పుడు 2% అంటే ఒక 0 తగ్గితే అక్కడ యాడ్ అవుతుందని చెప్పిన 0.64. మనకి ఇప్పుడు 20% తెలిసింది, 2% కూడా తెలిసింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన 22% వస్తుంది. అంటే 6.4 ప్లస్ 0.64 4 10 7.04 అనమాట దీని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 72% ఆఫ్ 150. దీన్ని మనం 22% ఆఫ్ 150 చేసేయచ్చు ఈజీగానే. కానీ మనం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి ఫార్ములాస్లో ఒకటి తెలుసు, A పర్సంటేజ్ ఆఫ్ B ఈక్వల్ టు B పర్సంటేజ్ ఆఫ్ A. అంటే 72% ఆఫ్ 150 అన్నా లేకుంటే 150 ఆఫ్ 72% అన్నా రెండు ఒకటే వాల్యూ వస్తుంది మనకి. ఏది చేసినా ఒకటే. అట్లాంటప్పుడు మనం ఈజీగా వచ్చేది చూస్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఈజీగా అవుతాయి. సో ఏది ఈజీగా వస్తుంది ఫస్ట్ మనకు తెలియాలి కదా. ఇలా 72% ఆఫ్ 150 అంటే చాలా మనం చేయాలి, క్యాలిక్యులేషన్ ఎంతైనా చేయాలి. అదే ఇప్పుడు నువ్వు 100% ఆఫ్ 72 లేకుంటే 50% అంటే ఏముంది, హాఫ్ డివైడెడ్ బై 2 చేస్తే అయిపోతుంది. ఇట్లా 150% అంటే 100% చేసి ప్లస్ 50% చేస్తే సరిపోతుంది. సో మనం దీన్ని రివర్స్గా రాసుకుందాం. 150% ఆఫ్ 72 మనకి ఈజీగా రావడానికి అంతే. దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. 100%, 50%. 100% అంటే ఎంత? 100% ఆఫ్ 72 72నే వస్తుంది. 50% అంటే హాఫ్, దాంట్లో 35 36 వస్తుంది. ఈ రెండింటిని ప్లస్ చేయాలి ఎందుకంటే మనం స్ప్లిట్ చేసినాం కాబట్టి. మళ్ళీ 72 ప్లస్ 36 ఎంత? 8 10 108. దీని ఆన్సర్ 108. ఒకసారి ఇలా కూడా చేసి చూద్దామంటే చేద్దాం. మనం ఏం లేదు, పర్సెంట్ అంటే తెలుసు కదా, ఇంటూ 72/100. దీనికి ఒక్కటే ఉంటుంది బై, ఇంటూ బై 100. 5 3 15, 5 2 10 0, 5 20, 6 30, 4 4 8 32, 18 6 108. సో 72% ఆఫ్ 150 చేసినా సేమే వస్తుంది, లేకుంటే 150% ఆఫ్ 72 చేసినా సేమ్ వస్తుంది. ఇదే పెద్దగా ఉంది కదా ప్రాసెస్ అనుకోవచ్చు. మనం ఒకవేళ అంటే ఇదంతా మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి ఇలా చేసాము. మామూలుగా చూసినప్పుడే మనం చెప్పేసేయచ్చు 150% ఆఫ్ 72 అంటే ఏముంది, దీన్ని ఒక 100% ప్లస్ 50% అనుకొని 72 ప్లస్ మళ్ళీ హాఫ్ చేస్తే 36. అలా మనం మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకొని వెంటనే ఆప్షన్ పెట్టేయచ్చు. ఇట్లా 150% ఆఫ్ అంటే ఇలా 72% అంటే మళ్ళీ చేయాల్సింది వస్తుంది. ఎగ్జామ్లో మనం చూసినప్పుడే చేసేయచ్చు అలా కన్వర్ట్ చేసుకొని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 39% ఆఫ్ 60. ఇలా మనకి ఏమైనా అప్రాక్సిమేట్గా అంటే 39 49 లేకుంటే 59 లేకుంటే సంథింగ్ 16 అలా ఉన్నప్పుడు మనం అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక +1 చేస్తే 40 వచ్చేస్తుంది కదా. 40% ఆఫ్ 60. అదే 39% అంటే మళ్ళీ మనకి క్యాలిక్యులేషన్లో చాలా కాంప్లెక్స్ అయిపోతాయి. సో ఇలాగైతే ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు. 160 వేసుకోవచ్చు. 160 ఇంటూ 40/100. 16 4 64. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 64 అనమాట. ఇలా ఇది అప్రాక్సిమేషన్. దీన్ని మనం అప్రాక్సిమేషన్ అంటే అప్రాక్సిమేట్గా చేసుకుంటున్నాం అనమాట. అప్రాక్సిమేషన్ ఇది వచ్చేసి స్ప్లిట్టింగ్ అనమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్ప్లిట్టింగ్. ఇట్లా స్ప్లిట్ చేసుకొని చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నట్టు.
ఇలా మనం ఇదంతా ప్రాసెస్ ఎగ్జామ్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం చూడగానే మనకు ఆ మైండ్లో అది థాట్ రావాలన్నమాట. ఇట్లా డివైడ్ 20% ఇంత, 2% ఇంత అయిపోతుంది అలా. ఫాస్ట్‌గా చేసుకోనీకి ఇవి యూజ్ అవుతాయి. ఫోర్త్ క్వెషన్ వచ్చేసి 55.55% ఆఫ్ 108. ఇప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటామో చూడండి. ఫస్ట్ అయితే 50% తీసేసుకుందాం, ఈజీగా అయిపోతుంది కదా. 50%, దాని తర్వాత 5%. వీడికి ఈ పార్ట్ అయిపోయింది, డెసిమల్స్ ముందు ఉండే పార్ట్. నెక్స్ట్ ఇది 0.5, ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 0.05 తీసుకో. ఏం లేకుంటే ఆల్రెడీ 55 తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. 0.5 ఈ అంతా అయిపోయినాయి కాబట్టి 0.05. ఇప్పుడు మనం దీంట్లో 50% అంటే ఈజీగా తెలిసొచ్చు. 108లో హాఫ్ ఎంత? 54. సో దీనికి 54. 5% అంటే ఒక 0 పోయింది, అంటే ఒక నంబర్ తర్వాత నంబర్ ముందు పాయింట్ వస్తుంది. ఇక్కడ 0.5 అంటే ఇంకొక 0 పోయింది, అలాంటప్పుడు 0.54. ఇలా మనం ఒక గుర్తులాగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఇంకొక 0 పోయింది కాబట్టి 0.054. ఇవన్నీ మనం స్ప్లిట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకుంటాం, అంతే, ఏం లేదు. 54, 59.4, 0.54, 0.054, 49995. ఆన్సర్ వచ్చేసి 59.994. ఇది ఒక మోడల్. ఇది ఇంకో క్వశ్చన్. 99 ఈజ్ వాట్ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ 33? అంటే 99 33 కన్నా పెద్ద అని తెలుసు, కానీ ఎంత పర్సెంట్ పెద్ద అని అడుగుతున్నారు. ఆ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఇంతకుముందు ఫార్ములాస్లో చూసినాం కదా. గ్రేటర్ అంటే ఎంత? ఇంక్రీజ్ ఎంత? బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఇంక్రీజ్ అంటే ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ చేయాలి. అంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన నెంబరు దానితో ఏం కంపేర్ చేస్తున్నారో ఆ నెంబర్. 99 - 33 బై గ్రేటర్ దాన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ ఏం లేదు. ఆఫ్ అన్నా దాన్ అన్నా దాని పక్కన ఏ నెంబర్ ఉంటే అది వేసేసుకోవచ్చు. ఇంటూ 100. 99 - 33 66 బై 33 ఇంటూ 100. 33 2200. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇది. ఇక్కడ 33 2s 66 ఇంటూ 100, 200%. అంటే 99 అనేది 33 కన్నా 200% గ్రేటర్ అంట. ఇంకొక క్వశ్చన్. X is 20% greater than Y, then Y is what percentage less than X? ఇది మొత్తం చదివితే కన్ఫ్యూజ్గా ఉంటుంది క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఫస్ట్ సెంటెన్స్ చదువుకోవాలి, దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ అన్న ఏదైనా ఫ్రేమ్ అయితే ఉంటే చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ వన్ చదివితే మనకు కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. ఇట్లాంటి దాంట్లో నేనైతే అలా ఏం చేస్తాను, కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఫస్ట్ X is 20% గ్రేటర్ దాన్ Y. మనం వైని కాన్స్టెంట్గా 100 అని తీసుకుందాం, వైతో కంపేర్ చేసినారు కాబట్టి దాన్ అని. Y ఈజ్ ఈక్వల్స్ టు 100. వై కన్నా ఎక్స్ ఎంత పెద్ద అంటే 20% గ్రేటర్ అంట. అంటే ఎక్స్ ఏమనుకుందాం, 120% అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. దెన్ వై ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ ఎక్స్. మనం ఇంతకుముందు క్వశ్చన్ చూసినట్టే అక్కడ ఏమంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చినారు, 66 33 అండ్ సంథింగ్. కానీ ఇక్కడ అలా వేయలేదు. ఆ వాల్యూస్ సరిగ్గా ఇవ్వకుండా ఫస్ట్ ఒక ట్విస్ట్ పెట్టి దాని తర్వాత ఎంత గ్రేటర్ దాన్ అని పర్సెంటేజ్ అడిగినారు. ఇంతకుముందు లాగానే దాన్ ఎక్స్ అన్నారు కాబట్టి కింద ఎక్స్ వస్తుంది, ఎక్స్ వాల్యూ 120 కాబట్టి పైన డిఫరెన్స్ ఇంటూ 100. ఈ ఫార్ములా తెలుసు కదా. అంటే డిఫరెన్స్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ ఉంది, 120 - 100 బై ఇనిషియల్ వాల్యూ, అదే ఎక్స్. దాన్ పక్కన ఉండేది లేకుంటే ఆఫ్ అలా కింద వేసుకోవాలి, ఇంటూ 100. ఇది ఫార్ములా బట్టి వస్తుంది. నెక్స్ట్ 20/120 ఇంటూ 100, 1/6 అంటే 16.66%. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫార్ములాస్ అవి ఇంపార్టెంట్ అని.
ఇలా మనకి ఇలా వచ్చినప్పుడు మనం ఆప్షన్స్లో చూసి ఫాస్ట్గా టిక్ పెట్టేయాలంటే ఇవన్నీ మనకి బై హార్ట్ చేస్తేనే కొంచెం ఈజీగా అవుతుందన్నమాట. ఇంకొక క్వశ్చన్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ క్యూ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ హౌ మచ్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద సేమ్ వాల్యూ. మనకి క్వశ్చన్ చూడగానే ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఒక వాల్యూ ఏదైనా 1/n% ఇంక్రీజ్ అయితే దాన్ని మళ్ళీ సేమ్ వాల్యూలోకి రావడానికి ఎంత డిక్రీజ్ చేయాలంటే 1/n+1. ఈ ఫార్ములా గుర్తుందా? సేమ్ ఆ ఫార్ములా యూస్ చేసి సింపుల్గా చేసేయచ్చు. ఇది ఇక్కడ 25% అన్నారు కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయిందో 25% ఇంక్రీజ్ అయింది అంటున్నారు. 25% మనం ఫ్రాక్షన్ ఎట్లా రాసుకుంటాము? 1/4. ఇక్కడ కూడా మనకు అవి బై హార్ట్ చేసినవి ఇక్కడ యూజ్ అవుతాయి. 1/4 ఇంక్రీజ్ అయితే అప్పుడు సేమ్ వాల్యూ రానికి ఎంత డిక్రీజ్ చేయాలి? 1/n+1 అంటే 1/4+1 అంటే 1/5. అంతే, ఇంకేం లేదు. దీన్ని మళ్ళీ మనం పర్సంటేజ్లో రాసుకోవాలంటే 1/5 20 కాబట్టి 20. ఒకవేళ 25% ఇంక్రీజ్ చేస్తే అబౌట్ 1/5 ఆర్ 20% డిక్రీజ్ చేయాలి. ఆప్షన్ని బట్టి ఏదో ఒక 1/5 అన్న 20% అన్న ఆన్సర్ ఉంటుంది. ఇది ఇంకొక క్వశ్చన్, ఇఫ్ చాక్లెట్స్ కాస్ట్ రెడ్యూస్డ్ బై 12.5%, వాట్ పర్సంటేజ్ ఇట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ టు గెట్ సేమ్ వాల్యూ. ఇందాకదేమో ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, ఎంత సేమ్ వాల్యూ రావాలంటే ఎంత డిక్రీజ్ చేయాలని అడిగారు. కానీ ఇక్కడేమో ఫస్ట్ డిక్రీజ్ అయిపోయింది, అది సేమ్ వాల్యూకి రావాలంటే ఎంత ఇంక్రీజ్ చేయాలి అంటున్నారు. అప్పుడు ఏం చేసాం? 1/n ఉంటే 1/n+1 అన్నారు. ఇక్కడ మనం 1/n-1 చేస్తాం. ఫస్ట్ 12.5ని ఫ్రాక్షన్ ఎలా రాసుకుంటాం? 1/8 లాగా రాసుకుంటాం. ఎంత ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు 1/8 - 1 = 1/7. ఇది ఆన్సర్. ఏం లేదు. If speed is increased by 133.33%, then how will the time taken to cover a distance be affected? అంటే ఎంత పర్సంటేజ్ చేంజ్ ఉంటుంది అంటున్నారు. మనం దీన్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే అయిపోతుంది. అదే పెద్ద పని మనకి ఇక్కడ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చూసారా 33.33. ఇది దేనికో వాల్యూ ఉండాలి, 1/3కి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే 100 రాసుకుందాం. ఇక్కడ 33.33. 100% అంటే 1 + 1/3. 4/3 ఇంక్రీజ్ అవుతుందంట. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఇందాక చేసిన క్వశ్చన్ లాంటిదని ఎలా తెలుస్తుంది? ఇందాక వాళ్ళైతే క్వశ్చన్ డైరెక్ట్గానే అడిగారు, అంటే ఇంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ చేస్తే సేమ్ వాల్యూకి వస్తుంది అని. కానీ ఇక్కడ అట్లా డైరెక్ట్గా అడగడం లేదు. ఇఫ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 133.33, హౌ విల్ ద టైమ్ టేకెన్ టు కవర్ ది డిస్టెన్స్. ఇక్కడ మనం స్పీడ్ టైం గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం స్పీడ్ పెరిగే కొద్దీ టైం అనేది తక్కువవుతుంది, స్పీడ్ తక్కువయ్యే కొద్దీ లేట్ అయిపోతుంది. ఇది అర్థమైంది కదా. స్పీడ్ మనం ఫాస్ట్గా వెళ్ళామంటే తొందరగా వెళ్ళిపోతాం, అంటే టైం తగ్గుతుంది. అప్పుడు మనం ఇవి రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఇది ఇంత ఇంక్రీజ్ అయిందంటే టైం డిక్రీజ్ అవుతుందన్నమాట. ఎంత డిక్రీజ్ చేయాలంటే ఆ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ ఏమంటే 1/n బదులు a/n ఫార్ములా. a/n డిక్రీజ్ అయితే a/a+1 డిక్రీజ్ అవ్వాలి. ఇది ఇంక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ a అంటే 4/4 + 3 = 4/7. 4/7 డిక్రీజ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం పర్సంటేజ్లో చేసుకోవాలంటే దీన్ని ఎలా చేసుకుంటాం? 1/7 × 4 చేసుకుంటాం. 1/7 అంటే 14.28 × 4. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 57 సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్గా 57% డిక్రీజ్ అవుతుంది అని చెప్తాం మనం. స్పీడ్ అండ్ టైం ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అంటే ఆపోజిట్. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది. సో ఆ రెండు ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కాబట్టి ఈ ఫార్ములాలోకి వచ్చేస్తాయి అవి కూడా. సో ఈ ఫార్ములా వాడేసాను.